తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. సో సాగర్ గారు, సో ఇక్కడ వరంగల్ మొత్తం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తోంది. అట్లాగే ఎప్పుడైతే నిరంజన్ ఒక బాలుడి విషయం తెలిసిందో అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు. మీరు కూడా లోపలికి వెళ్ళారు, బాబుని కలిశారు. మీకు ఫస్ట్ ఏమనిపించింది? బాబు పవన్ కళ్యాణ్ గారు రాకోసం చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకునే ఆయన చూస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది చాలా తెలంగాణ ప్రజలు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న అనారోగ్య రీత్యా అక్కడికి చేరిందో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క నిమిషం కూడా తీసుకోలేదు. డెఫినెట్ గా ఆయన ఒక స్పాట్లో డెసిషన్ తీసుకున్నారు. సరే డెఫినెట్ గా నేను వస్తాను, డెఫినెట్ గా వచ్చి నేను ఆ అబ్బాయిని నేను చూస్తాను. సో ఇన్స్టెంట్ గా, అంతేగాని ప్రణాళికాబద్ధంగా కాదు. ఆయన ఎక్కడ, నాట్ ఓన్లీ తెలంగాణ, ఎక్కడ దేశంలో ఎవరికి ఏదైనా సరే కష్టమైనా సరే, వాళ్ళు కోరుకున్నా సరే టక్కున స్పందించి ఒక డెసిషన్ తీసుకుని వస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా వస్తున్నారు. సో ఆ బాబు సిచ్యువేషన్ చూస్తే చాలా క్రిటికల్ గా ఉందని అందరూ చెప్తూ ఉన్నారు. సో కానీ కూడా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నేను వస్తానని మాట ఇచ్చారు, మరి కాసేపట్లో రాబోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అది ఏం లేదండి, అంటే బాబ్ 17 సంవత్సరాల అబ్బాయికి 10 సంవత్సరాల తర్వాత అనారోగ్యం స్టార్ట్ అయింది. సమ్ కిడ్నీ ప్రాబ్లం వచ్చి, హైపోథైరాయిడ్ వచ్చి అబ్బాయి నడవలేని స్థితిలో ఉన్నారు, కనీసం కూర్చోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ అమ్మ ఒళ్ళో కూడా ఉండలేని సిచ్యువేషన్, ప్రాబ్లం అలా ఉంది. సో దానికోసం ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఆయనే స్వయంగా వచ్చి నేను చూస్తానని చెప్పారు. సో వాళ్ళు కూడా అంటే సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, మా కోసం వస్తున్నారని. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎలాంటి ఎక్కడ ఉన్నా సరే ఆయన స్పందించి రావడం అనేది గొప్ప విషయం. థ్యాంక్ యూ ఆల్. బేసిక్ గా సాగర్ గారు అంటే అందరికీ బాగా ఇష్టం, కానీ జనసేన కార్యకర్తగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో కూడా మీ పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ రోజు మీరు ఇక్కడికి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది సాగర్ గారు? డెఫినెట్ గా ఇది పార్ట్ ఆఫ్ మై, అంటే నాకు జనసేన భావన నచ్చి, జనసేన సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మేము జనసేనలో జాయిన్ అయ్యాం. మన ఆశయాలు ముందుకు తీసే క్రమంలో మేము కూడా ఆయనతో ఎంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నారు కదా, ఇదంతా క్రౌడ్ కూడా ఆ బాబు ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. సో మరి కాసేపట్లో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. బట్ సాగర్ గారు అయితే లోపల బాబుని చూస్తూ ఉన్నారు. ఆయనకి కొంచెం హెల్త్ సిచ్యువేషన్ బాగాలేని కారణంగా ఆ బాబుకి అనారోగ్య కారణంతో బాధపడుతూ ఉన్నాడు. సో అలాంటి ఒక అభిమాని చివరి కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని ఒక చివరి కోరిక అని వ్యక్తం చేయడం జరిగింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారనే వార్త అయితే వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ క్రౌడ్ జనసేన కార్యకర్తలు అండ్ పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే కనిపిస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఆ బాబు కండిషన్ ఏంటనేది మనం కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం.